హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో టేస్టీ అండ్ స్పైసీ చికెన్ రెసిపీ చేశాను, మీరు కూడా చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆల్ మసాలా ఐటమ్స్ని కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ముందుగా చాజీరా, లవంగాలు, ఇలాచి, కస్తూరి మెంతి, పువ్వు, ఆకు, చెక్క అన్ని యాడ్ చేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ దోరగా వేగిన తర్వాత ఆనియన్స్ ని చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను ముందే ఆనియన్స్ ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇలా వేగిన తర్వాత నేను ఇక్కడ ఒక 2 గ్రీన్ చిల్లీ తీసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కూడా మంచిగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ అన్ని బ్రౌనిష్ కలర్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత కొంచెం జింజర్ పేస్ట్ యాడ్ చేసి రా స్మెల్ పోయే వరకు ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే చికెన్ని నేను వాష్ చేసి పెట్టుకున్నాను. చికెన్ని కూడా యాడ్ చేసుకోవాలి. అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. ఒకసారి చికెన్ అంతా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ చికెన్ని ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చికెన్ అంతా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకొని మనకు అడుగంటకుండా ఉండడం కోసం తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అలానే ఉడకనివ్వాలి. ఉడికించుకున్న తర్వాత కారంని యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకున్న తర్వాత నేను మసాలా ప్రిపేర్ చేసుకున్నాను. టమాటోస్, కొత్తిమీర, కొబ్బరి, గసగసాలు అన్నీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. అదే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని అంతా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిగా ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని ఉడకనివ్వాలి. ఒక 5 మినిట్స్ ఇలానే మూత పెట్టేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. చికెన్ అంతా మంచిగా మెత్తగా ఉడుకుతుంది. టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మనం సింపుల్గా అండ్ టేస్టీగా చికెన్ కర్రీ రెడీ. చపాతీ, రైస్, పులావ్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.